హలో ఫ్రెండ్స్. ఈరోజైతే మా గురించి చెప్పబోతున్నాను. మేమైతే నలుగురం ఆడపిల్లలము. నలుగురం ఆడపిల్లలమైనా మా అమ్మ ఏ రోజైతే మమ్మల్ని తక్కువ చేసి చూడలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు. బాగానే చూసుకునేది, బాగానే పెట్టుకునేది, ఉన్నంతలో సర్దిద్దుకొని మంచిగానే పెట్టుకునేది. మా అమ్మ అయితే మిషన్ కుడుతుంది. మిషన్ కుట్టి అయినా బాగానే పోషించుకునేది మమ్మల్ని. అయితే ఎప్పుడన్నా మాకైతే చుట్టాల ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించినప్పుడు అయితే పోయేటోళ్ళము అక్క చెల్లెళ్ళం. పోయినప్పుడు మాత్రం వాళ్ళేదో చిన్న చూపు చూడడం, ఆడపిల్లలని హీనంగా చూడడం. ఆడపిల్లలైతే ఏమన్నా తక్కువ ఏంటి ఫ్రెండ్స్, అర్థం కాదు. కొన్ని రోజులకైతే ఇక పోవడం కూడా మానేసినాం. మేమే నలుగురం ఉన్నాం, మాకెందుకు, మాకు మేము సపోర్ట్గా ఉంటే సరిపోతుంది కదా అన్నట్టు మేము పోవడం మానేసినాం. మా అప్పుడప్పుడు అనిపించేది చిన్నప్పుడు, అన్న కానీ తమ్ముడు కానీ ఎవరన్నా ఒకరు ఉంటే మంచిగా ఉండేమో అని అనిపించేది. రాఖీ పండుగ అప్పుడైతే కంపల్సరీ అనిపించేది ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే డబ్బు తక్కువగా ఉన్నా, ఇల్లు చిన్నగా ఉన్న ప్రేమకైతే ఏ లోటు ఉండదు ఫ్రెండ్స్. మా అక్క చెల్లెలైనా అమ్మ నాన్న అయినా అందరూ బాగానే ఉంటాము. ఇక ఎవరు సపోర్ట్ లేకున్నా మా అమ్మ నాన్న అయితే కష్టపడి మమ్మల్ని అయితే పెంచేవాళ్ళు, చూసుకునేవాళ్ళు. కొద్దిగా గొప్ప చదువు చెప్పించారు. నాకే తక్కువ చదువు ఉంది, అయినా పర్లేదు. ఇల్లు సర్దిద్దుకునేంత తెలివితేటలు అయితే నాకున్నాయి. ఇల్లు అయితే మంచిగానే సర్దిద్దుకుంటాను. ఉన్నంతలో సర్దుకొని మా వారు తెచ్చే దాంట్లోనే అయితే నేను సరిపెట్టుకొని బాగానే చూసుకుంటాను. మేమున్న నలుగురు అక్క చెల్లెలం అలాగే. ఈ చుట్టాలు పక్కలు ఉన్నారే, మనకు ఉన్న దాంట్లో మనం సర్దిద్దుకున్నా కూడా ఎందుకు మరి వాళ్ళకి డబ్బు లేకపోతే చిన్న చూపా, లేకపోతే లోకువా, ఎందుకు? ఎక్కడో ఉన్న దేవుడికి సాయం, పూజలు పునస్కారాలు చేస్తారు కానీ మనుషులకు మాత్రం సాయం చేయడానికి ఇబ్బంది పడతారు. దేవుడు అదే చెప్పాడా? నాకు అర్థం కాదు. మనం అందరికీ సాయం చేస్తేనే దేవుడు మనకంటూ ఒక దారి చూపిస్తాడని ఎవరికి ఎందుకు అనిపించదు? కానీ ఆ చిన్నప్పటి రోజులు మళ్ళీ వస్తే బాగుండేమో అనిపిస్తుంది. నలుగురు అక్క చెల్లెలకైతే పెళ్ళిళ్ళు అయిపోయాయి. చిన్నప్పుడు అయితే చాలా సరదాగా బాగుండేవాళ్ళం. ఇప్పటికి కూడా ఫంక్షన్లలో వాటిలలో కలిసిన, ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా బాగుంటాం. మేమైతే సంతోషంగా ఉంటాం. ఉన్న కాసేపు అయినా నవ్వుకుంటూనే ఉంటాం. మేము నలుగురం అంతే. ఎవరమైనా ఉన్న దాంట్లోనే మనం ఎన్ని రోజులు ఉంటాం ఈ భూమి మీద, ఉన్న దాంట్లోనే సర్దుకొని మంచిగా ఉండి నలుగురితోటి బాగుంటే ఏమవుతుంది? వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఆడపిల్లలు, వీళ్ళు మగవాళ్ళు, ఇవన్నీ ప్రపంచానికి ఎందుకు? ఈ ప్రపంచంలో ఇట్లా ఏమి ఇచ్చిండ్రో ఏమి ఇవ్వలేదు మా అమ్మ నాన్న అయితే, కానీ ధైర్యాన్ని మాత్రం ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. మేము ముందుకు పోవడానికి మాకు డబ్బు కంటే ముందు ధైర్యం ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ముందుకు పోయేంత ధైర్యం మాత్రం నేర్పించారు మాకు. జీవితాన్ని మాత్రం నేర్పించారు ఫ్రెండ్స్. కాకపోతే ఒకరిని అనడానికైతే మాకు అనాలనిపించదు. ఎప్పుడైనా ఒకరిని చిన్న చూపు చూడము. మేమైతే దేవుణ్ణి మొక్కుతాము అలాగే అని కొంచెం అయితే దేవుణ్ణి మొక్కుతాం. దైవభక్తి ఉంది కొద్దిగా. అలాగని పేదవాళ్ళకు కూడా సాయం చేస్తూనే ఉంటాము. మాకు 10 రూపాయలు వచ్చినాయంటే దాంట్లో 1 రూపాయి అన్నా సాయం చేస్తాం మేము. అదైతే మా అమ్మ నాన్న నేర్పించారు ఫ్రెండ్స్. కానీ ఈ చుట్టాలు ఉన్నారా, ఎప్పుడన్నా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా ఒంటి మీద నగలు, మంచి చీరలు, మంచి బట్టలు ఉంటేనే మంచిగా చూస్తారు. లేకపోతే మనకు మనుషులకి వాల్యూ లేదు అంటే బట్టలకి ఇచ్చిన వాల్యూ కూడా మనుషులకి ఇవ్వరేమో ఈ జనాలు. ఒంటి మీద కనబడ్డేవన్నీ నిజమా? ఎందుకు అట్లా అని నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాదు. నాకు మాత్రం ఒకటైతే అర్థమైంది, మనల్ని గౌరవించే వాళ్ళ ఇంటికే మనం వెళ్ళాలి, మనం గౌరవించే వాళ్ళ ఇంటికి మనం మనకు వాల్యూ లేని కాడికి మనం పోయి మన వాల్యూ తీసుకోవద్దని మాత్రం అర్థమైంది. అది వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎంత డబ్బు ఉన్నా పర్వాలేదని అది మాత్రం అర్థమైంది ఫ్రెండ్స్ నాకైతే. కానీ ఈ రోజులనే ఇలాగా. మా అమ్మ వాళ్ళు మాత్రం 9 మంది పిల్లలు మా అమ్మమ్మకి.
వాళ్ళప్పుడు మాత్రం ఎంతమంది పిల్లలు అనేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు. ఈ రోజుల్లో మాత్రం నీకు ఎంత సంపాదన ఉంది, నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు అనేది పక్కకు పెట్టండి,